హలో ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం నిరుద్యోగుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా అని. సో 38 అక్టోబర్ 2023 రోజు మేము అన్ని పార్టీలను కలిసి ఎలక్షన్లకు ముందు నిరుద్యోగుల కోసం మేనిఫెస్టో విడుదల చేయాలని కోరితే, అందులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మనం ఒకసారి రివైజ్ చేసుకున్నాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయలు వృత్తి ఇస్తామని చెప్పారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2018 ఎన్నికల్లో నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ విషయం పక్కన పెట్టి బడ్జెట్ సెషన్లో 2021 బడ్జెట్ సెషన్లో కూడా నిరుద్యోగ వృత్తి కోసం 1,810 కోట్లు విడుదల చేసి ప్రవేశపెట్టి మరి దాని విధానాలు ఖరారు కాక ఆ బడ్జెట్ మరి ఏమైందో కూడా ఇప్పటి వరకు చెక్కని విషయం. అలాగే వీళ్ళు కూడా ఇచ్చిన హామీ నెరవేరుస్తారని అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి పైన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఈ విషయంలో మా డిమాండ్లు అయితే ఇవి: నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్తో పాటు నిరుద్యోగులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి, నిరుద్యోగ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. మేమైతే దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మేము నిరుద్యోగ కమిషన్ అని అడిగితే వాళ్ళు యూత్ కమిషన్ అని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు మేము కూడా ప్రత్యేక బడ్జెట్ అడిగాము, కానీ దానికి ప్రచాయంగా ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకాన్ని తెచ్చారు. చాలా సంతోషం ఈ విషయంలో. దాని విధి విధానాలు కూడా సరిగ్గా అమలు అయ్యేలాగా చూడాలని మరి నేను నిరుద్యోగుల ఫోరం తరపున, నిరుద్యోగ మిత్రుల తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ప్రతి నెల 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని చెప్పి, ఉద్యోగం వచ్చే వరకు అని చెప్పి వాళ్ళు మాటిచ్చారు, కానీ దాని మీద విధి విధానాలు లేక మరి ఆ హామీ అలానే ఉండిపోయింది. దాన్ని కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అలానే 5/12/2024లో రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్లాగ్లు నివారించడమే లక్ష్యం అని చెప్పి మరి టీఎస్పీఎస్సీ కూడా చెప్పడం, అలాగే బ్యాక్లాగ్లు లేకుండా మేము నిర్వహిస్తామని చెప్పడం, కానీ దాంట్లో వైఫల్యాలు ఎన్నో ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ చాలా పెండింగ్లో ఉన్నాయని చెప్పి చాలామంది నిరుద్యోగ మిత్రులు అంటున్నారు. అలాగే గ్రూప్ 4లో కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్నో ఉన్నాయని చెప్పి గ్రూప్ 4 మిత్రులు కూడా అంటున్నారు. కొంతమంది గ్రూప్ 4 మీద ఆర్టీఐ కూడా వేసి దానికి కొంతమందికి సమాధానాలు కూడా వచ్చినాయి. ఆ సమాధానాలకి మరి సరైన సమాధానం రాలేరని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న సంఘటన. మరి అన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ని ఎలా ఫిల్ చేస్తారు, డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయరా అనేది కూడా ఒక పెద్ద సందేహంగానే మిగిలిపోయింది నిరుద్యోగ మిత్రులకి. అసలు బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ఏంటంటే, కొందరు 2-3 ఉద్యోగాలకు ఒకేసారి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న అతను 2-3 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిపోయిన తర్వాత అతను ఒక్క ఉద్యోగంలోనే జాయిన్ అవుతారు. మరి మిగిలిన ఉద్యోగాలని వేకెంట్గా పెడితే వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటారు. అలాంటి పోస్టులని ఏం చేయాలనే నిర్ణయం ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకోలేదు. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ చాలా పెండింగ్లో ఉన్నాయని మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ఒక గురుకుల బ్యాక్లాగ్ వేకెన్సీస్ కేసు కూడా ప్రజెంట్ హైకోర్టులో ఉన్నట్టుగా మరి మనకు వచ్చిన సమాచారం. రీసెంట్గా తెలంగాణ విలేజ్ లెవెల్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు కూడా పాట వాళ్ళతో భర్తీ చేయాలని చెప్పి, మిగిలినవి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం యాచన చేస్తుంది. అది ఏమాత్రం సరికాదు, అది న్యాయం కూడా కాదు, నిరుద్యోగులకు అన్యాయం. ఎందుకంటే దాదాపు 10,000 పైన వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఆల్రెడీ ఇప్పుడు వీఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళందరినీ వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు గత ప్రభుత్వం. ఆ డిపార్ట్మెంట్లోనే వాళ్ళని కంటిన్యూ చేసి కొత్త నోటిఫికేషన్ వేస్తే మరి 10,000 కొత్త ఉద్యోగాలు వస్తాయి, 10,000 మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతారని మరి ప్రభుత్వానికి కూడా ఈ వీడియో సందేశంగా చెప్తున్నాను. దయచేసి ఆ 10,000 ఉద్యోగాల్ని ఓపెన్లో ఫిల్ చేయండి. పాత వాళ్ళతో ఫిల్ చేయడం వల్ల నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతుంది. అలాగే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. మరి దీంట్లోనే నిరుద్యోగ వృత్తి మీద ప్రత్యేక బిల్ ఏమైనా పెడితే బాగుండు అని చెప్పి ఆశిస్తున్నాను. అసలు బ్యాక్లాగ్ వేకెన్సీస్ వల్ల ఎంతమంది నష్టపోయారు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మరి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా నేను కలెక్ట్ చేయాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఆల్.